హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. మేము ఈరోజు తిరుపతికి వచ్చామండి. సో నాకు ఒక మొక్కు ఉంది. సో నేను ఏంటంటే అలిపిరి నుండి తిరుమల వరకు త్రూ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇంతకుముందు చూసారు కదా అండి, ఫస్ట్ స్టెప్ అండి అది. మొత్తం మీద 3550 మెట్లు ఉంటాయి కొండ మీది వరకు. అండ్ మీరు కనుక శ్రీవారి మెట్టు నుండి మెట్ల మార్గం ద్వారా రావాలనుకున్న వాళ్ళకి 2388 మెట్లు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు పదండి ముందుకు వెళ్దాం. మీరు నడకదారిలో వెళ్ళేటప్పుడు అలిపిరి నుండి వెళ్ళేటప్పుడు మాత్రమైతే మీకు చాలా టెంపుల్స్ వస్తాయండి. అండ్ చాలా వాటిని మీరు దర్శించుకోండి. అండ్ మధ్యలో చాలా షాప్స్ ఉంటాయి. అన్నీ చూసుకుంటూ వెయిట్ చేస్తూ ఎనర్జీ డ్రింక్స్ ఉంటే తాగుతూ మెల్లిగా వెళ్ళండి. సో ఇందాక చూసినది మీరు ఫస్ట్ అది రాజగోపురం. అది దాటిన తర్వాత వెంటనే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మీ లగేజెస్ ఉంటే కనుక కిందనే మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు పైకి చేరిన తర్వాత మీకు లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు అన్నమాట. అలిపిరి నుండి వచ్చే వాళ్ళకి డైలీ పొద్దున 2 గంటల నుండే మీకు సర్వదర్శనం టికెట్లు అనేవి ఇస్తారన్నమాట దర్శనానికి. అదే రోజు రాత్రి వరకు ఇచ్చేస్తారు మీకు, రాత్రి స్లాట్ అలా. సో మీరు కనుక శ్రీవారి మెట్టు నుండి వచ్చేవారికి ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ చేస్తారన్నమాట. సో మీకేం ప్రాబ్లం లేదండి, దారిలో చాలా షాప్స్ ఉంటాయి. మీరు కొండ ఎక్కేంత వరకు కూడా షాప్స్ వస్తూనే ఉంటాయి. సో దానికి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా మధ్యలో ఒక కొండ తర్వాత ఇంకొక కొండ అలా వచ్చేటప్పుడు మీకు ఎవ్రీ 500 స్టెప్స్కి అలా వస్తూనే ఉంటాయండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. అన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి, తీసుకోండి మీరు కూడా. ఇలా మొక్కున్న వాళ్ళు ఒక్కొక్క స్టెప్ మీద ఒకరు హారతి కర్పూరం అండ్ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు దీపం కూడా ముట్టించుకుంటూ వెళ్తున్నారు. కొందరు ఒక్కొక్క మెట్టుకి పసుపు కుంకుమ కూడా పెట్టుకొని వెళ్తున్నారు. ఇది చూసారు కదా, ఇక్కడ గజేంద్ర మోక్షం అనమాట. ఒక చిన్న షార్ట్ కట్గా మీకు చెప్పాలంటే, ఒక ఏనుగు చెరువులో వాటర్ తాగినప్పుడు మొసలి దాన్ని కాలు పట్టుకొని లోపలికి లాగుతుంది అనమాట. సో ఎలిఫెంట్ మళ్ళీ దేవుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షిస్తాడంట. అదొక మీకు చిన్న షార్ట్ కట్లో చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్లో చూశారు కదండి, ఇలా అందరూ ఇట్లా ఒక రాయి పైన ఇంకొక రాయి పెడుతుంటారు. ఎందుకు అంటే ఒక రాయి పైన ఎన్ని రాళ్ళు అలా నిలబడితే అన్ని అంతస్తులు వాళ్ళు ఫ్యూచర్లో కడతామని చెప్పి వారి నమ్మకం. తిరుమలలో మొత్తం ఎక్కడ చూసినా అలా కనిపిస్తూనే ఉంటాయి. చూసారు కదండి, ఆ పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నారో. మీరు చాలా లైట్ ఫుడ్ తీసుకోండి. నేను ఇట్లా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ అని తీసుకున్న దారిలో షాప్స్ అనేది చాలా ఉంటాయి. సో మీరు ఎలాంటి ఇబ్బంది కూడా పడాల్సిన అవసరం లేదు. 1 గంట 30 నిమిషాల్లో నేను ఒక 1000 స్టెప్స్ అలా ఎక్కానండి. మధ్యలో ఆగుతూ వీడియోస్ తీస్తూ నీట్గా వచ్చాను అనమాట. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే అక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా చాలా ఉన్నాయి. వాటికి కాల్ చేసి మీకు చెప్తే ఎమర్జెన్సీ కూడా అరేంజ్ చేస్తారనమాట. సో చూసుకోండి, మీరు కొన్ని సిగ్నల్స్ ఎయిర్టెల్ జియో అని సరిగా లేవు, కొద్ది దూరం వరకు అయితే లేవు. మీకు ఒక 5 కొండలు ఎక్కిన తర్వాత మీకు మళ్ళీ సిగ్నల్స్ అనేవి అందుబాటులో ఉంటాయన్నమాట. చూసారు కానీ నరసింహారావు రాఘవ్ హైదరాబాద్ రెస్టారెంట్ శ్రీవారాలయం వలన ప్రసార కేంద్రం మధ్యకు వచ్చి రాధాకృష్ణ హైదరాబాద్ రెస్టారెంట్ శ్రీవారాలయం వలన ప్రసార కేంద్రం మధ్యకు
చూసారు కదండి ఇక్కడ వామన అవతారం. సో మీరు కొండ ఎక్కేంత వరకు అన్ని అవతారాలు ఉంటాయి. సో అన్నీ చూస్తూ మంచి దర్శించుకొని వెళ్ళండి, వెళ్తూ ఉండండి. స్టెప్స్ నేను ఎక్కాను. సో ఇంకెక్కాల్సినవి 1650 మెట్లు అన్నమాట. గాలి గోపురం అండి. ఒకప్పుడు ఇక్కడే మీకు దర్శనానికి టికెట్స్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కిందనే స్టార్టింగ్ స్టెప్ దగ్గర ఇస్తున్నారు. ఎవరైనా ఫొటోస్ దిగాలని అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ దిగొచ్చు. ఫోటోగ్రఫీ వాళ్ళు ఉన్నారు, లైవ్గా ఫొటోస్ తీసిస్తున్నారు మీకు అక్కడే. 100 రూపీస్ అన్నారన్నమాట. దర్శనం చేసుకోండి. అండ్ ఇది దాటిన తర్వాత మీకు లైన్గా షాప్స్ ఉంటాయండి. ఒక 10 to 15 షాప్స్ ఉంటాయి. మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఒక 10 to 15 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. ఏమైనా తినాలనుకుంటే లైట్గా తినండి, ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా ఉంటే తాగండి. ఇక్కడ చూసారు కదండి పరశురామ అవతారం. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాను. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే 1వ మెట్టు నుండి 1700 స్టెప్ వరకు మీకు కంటిన్యూగా స్టెప్స్ ఉంటూనే ఉంటాయన్నమాట, మధ్యలో బ్రేక్ ఉండదు. మళ్ళీ మీకు 1700 స్టెప్స్ తర్వాత ఎలా ఉంటుందంటే ఒక 2 స్టెప్స్ ఉంటాయి, మళ్ళీ కొద్ది దూరం నడవాలి, మళ్ళీ 2 స్టెప్స్ ఉంటాయి, కొద్ది దూరం నడవాలి, అలా ఉంటుంది కంటిన్యూగా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పటివరకు నేను 2100 స్టెప్స్ ఎక్కానండి. ఇంకా 1450 స్టెప్స్ ఉన్నాయి. దారిలో దుప్పిలు, జింకలు ఇలా చాలా వరకు కనపడతాయి మీకు. వాటికి ఫుడ్ పెట్టకూడదని వాళ్ళు రాశారు. సో ఎందుకు అంటే వాటి ఫుడ్ వాటి సొంతగానే తెచ్చుకొని తినగలవు. మనుషుల ఫుడ్ తెచ్చిన ఫుడ్ వాళ్ళకి హానికరం అని చాలా క్లియర్గా రాశారు. అండ్ కంటిన్యూ అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. అండ్ మనుషులు మాత్రం ఎవరు వినట్లేదు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీస్తున్నారు, వినట్లేదు. ఫుడ్ వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెడుతున్నారు. సో ఇది వచ్చేసి బలరామ అవతారం. కంటిన్యూగా దశావతారాలు ఉంటాయండి, కంటిన్యూ అన్నీ చూడండి. చూడండి ఎంత క్లియర్గా ఇండికేషన్ రాశారో. మనం తెచ్చే ఫుడ్ వాటికి పడకపోయినా వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి చనిపోయే స్టేజ్ కూడా రావచ్చు అని చెప్పి అంత క్లియర్గా రాసినా కూడా ఎవరు వినట్లేదు. అందరూ ఫుడ్ పెడుతున్నారు వాటికి. ఇక్కడ చూసారు కదండి, మీరు తిరుమల కొండ మీద నుండి రిటర్న్ బస్సులో కానీ వెహికల్లో కానీ వచ్చేటప్పుడు మీకు ఈ మెట్ల మార్గం కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ కింద నుండి ఈ బ్రిడ్జ్ కింద నుండి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళండి.
మీకు ఇక్కడ మళ్ళీ కృష్ణ అవతారం కనపడుతుంది. రెగ్యులర్గా కాకుండా అప్పుడు 2-3 డేస్కైనా వచ్చి ఇట్లా అలంకరణ చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారంట. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, మంచిగా చూసి దర్శించుకోండి. అండ్ 2600 స్టెప్స్ తర్వాత మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోండి. నాకు 4 అవర్స్కి 2700 స్టెప్స్ ఎక్కాను నేను. ఇది వచ్చేసి దొరసాని మండపం అండ్ ఇది వచ్చేసి కొత్త మండపం అంట. దాటిన తర్వాత మీకు దాసాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ వరకు ఇప్పటివరకు 2840 స్టెప్స్ కంప్లీట్ చేశారన్నమాట. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి, కానీ క్లోజ్ చేశారు టెంపుల్ ఈరోజు. మార్నింగ్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేశారంట. అండ్ ఇక్కడ వరకు మీకు స్టెప్స్ కంటిన్యూ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు రోడ్డు మార్గం మీద అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ వరకు నడవాలన్నమాట. తర్వాత మళ్ళీ స్టెప్స్ కంటిన్యూ. దేవత అన్నమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. సో దేవుడికి దిష్టి తగలకుండా ఇక్కడ అమ్మవారు ఉంటారనమాట. ఇది వచ్చేసి మీకు మోకాలి మిట్ట గోపురం. సో ఇక్కడ వరకు 6 కొండలు కంప్లీట్ అయ్యాయి. ఇది లాస్ట్ కొండ అన్నమాట. ఇక్కడ చాలామంది మోకాళ్ళ మీద నడిచి వెళ్తారన్నమాట. కొన్ని స్టెప్స్ కొందరు 11, 51 వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడిచి వెళ్తారనమాట. ఈ కొండ అనేది విశిష్టతమైనదని రామానుజులు అప్పట్లో కొండ మీద కాలు పెట్టకూడదని చెప్పి మోకాల మీదే నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. సో ఇక్కడ రామానుజుల వారి కూడా టెంపుల్ ఉంటుంది, అది కూడా మీకు దర్శించుకోండి. ఇంతకుముందుకు వచ్చింది పెరియాల్వార్, తర్వాత లాస్ట్లో కులశేఖర ఆల్వార్. సో ఇది వచ్చేసి మీకు లాస్ట్ మెట్ అండి, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది దాటిన తర్వాత మీకు ముందుకు వెళ్తే ఫ్రీ లగేజ్ కౌంటర్ మీకు ఏదైతే కింద ఇచ్చారో అది రిటర్న్ ఇస్తారు. అండ్ అలాగే ముందుకు వెళ్తే మాధవం ఉంటుంది, అక్కడ మీకు ఫ్రీగా లాకర్స్ కూడా ఇస్తారు. ఇన్ కేసు రూమ్స్ లేకపోతే అక్కడ లాకర్స్లో మీ లగేజ్ పెట్టుకొని స్నానం కూడా చేసి దర్శనంకి వెళ్ళొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. బాయ్.